హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈరోజు సేమియా చేస్తున్నాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి నేను నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నా. దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఆల్మండ్స్ ఇంకా క్యాష్యూస్ వేసి ఫ్రై చేసుకుంటున్నా. అవి జస్ట్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తే చాలు. నెక్స్ట్ పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ సేమియా వేసి అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. సో కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది ఆప్షనల్, సో మీ ఇష్టం, నచ్చితే ఫ్రై చేసుకోండి. దాంట్లో వాటర్ వేసుకోవాలి, సరిపడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ దాంట్లో లంప్స్ లేకుండా అలా కలుపుకుంటూ ఉండండి. సో వాటర్ బాగా మరగాలి. దాంట్లో నెక్స్ట్ ఇలాచీ వేసుకోవాలి. నేనైతే 4 వేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఎంతైతే వాటర్ తీసుకున్నానో దానికి డబల్ నేను మిల్క్ వేసుకుంటున్నా. ఆల్రెడీ బాయిల్ చేసినవే వేసి బాగా కలుపుకోవాలి. సో అవి కూడా బాగా మరుగుతూ చూసారు, అలా బబుల్స్ వస్తున్నాయి. అంతవరకు దాన్ని మరిగించుకోవాలి. అలా పొంగుతున్నప్పుడు మళ్ళీ అది ఫ్లేమ్ మనం తగ్గించుకుంటూ ఉండాలి. చూడండి ఆవిరి ఎలా వస్తుందో. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను బెల్లం వేసుకున్నాను. షుగర్ మ్యాక్సిమం నేను దేంట్లోనే యూస్ చేయను, చాలా రేర్. సో బెల్లం హెల్త్కి కూడా చాలా మంచిది కదా. బెల్లం వేసాక అది అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే బెల్లం మాడిపోతుంది. సో అది కరిగినంత వరకు అలా కలుపుతూ ఉండాలి. సో అది అలా మరిగే కొద్దీ చూసారా ఆ థిక్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో. ఆ బెల్లం కరిగినంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. సో మనకు అది బాగా దగ్గరికి అయినంత వరకు అది అలా మరిగిస్తూ ఉండాలి. చూడండి ఉండి ఉండి ఎలా థిక్ అవుతుందో. అండ్ నెక్స్ట్ దాంట్లో ఫ్రై చేసుకున్న నట్స్ వేసేయాలి. చూడండి చాలా థిక్గా అయ్యింది. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 minutes ఆగాలి. సో ఆ బబుల్స్ అన్నీ ఆగిపోయాక అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక గ్లాస్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నా. చూడండి ఆ కలర్ ఎంత బాగుందో. డ్రై ఫ్రూట్స్తో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో మొత్తానికి రెసిపీ అయితే ఇలా ఉన్నది. నచ్చితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మా తమ్ముడికి పెడితే చాలా బాగుందని చెప్తున్నాడు. సో నచ్చితే ఎప్పుడైనా ట్రై చేయండి. థ్యాంక్ యూ.